రుణమాఫీ నిబంధనలు రైతుల పాలిట శాపంలా మారాయి. తెల్ల రేషన్ కార్డు లింక్తో నల్గొండ జిల్లాలో 50% పైగా అన్నదాతలు రుణమాఫీకి దూరమయ్యారు. అన్ని అర్హతలున్న కాంగ్రెస్ సర్కారు విధి విధానాలతో జాబితాల్లో తమ పేర్లు లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. నల్గొండ జిల్లాలో చాలా మంది రైతులు రుణమాఫీ లిస్టులో తమ పేరు లేకపోవడంతో నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం ఉన్నాం. చాలా గ్రామాల నుంచి ఇక్కడ రైతులు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఈ బ్యాంకు సంబంధించినటువంటి రుణమాఫీ కోసం తిరుగుతూ వ్యవసాయ పనులను కూడా పక్కన పెట్టుకొని ఇబ్బంది పడుతున్నామని చెప్తా ఉన్నారు. కొద్దిమంది రైతులు మనతో ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఏమంటున్నారండి, మీరు కార్యాలయానికి ఎందుకు వచ్చారు? ఎన్నో నుంచి తిరుగుతూ ఉన్నారు? బ్యాంకు దగ్గరికి వెళ్ళాము. మాది లక్షన్నర లోపు రుణమాఫీ ఉందని చెప్పేసి చూపిస్తారు. రాలేదు రుణమాఫీ అని చెప్పారు బ్యాంక్ మేనేజరు. కారణం ఏందని అడిగితే వ్యవసాయ శాఖకి వెళ్ళి అడగండి అని చెప్పారు. ఇక్కడికి వచ్చి ఆధార్ కార్డు ద్వారా చూపిస్తే మీకు రేషన్ కార్డు లేదు, కుటుంబ సభ్యుల వివరాలు కావాలని చెప్పేసి అందులో మెన్షన్ చేసి ఉన్నది. సీఎం గారు చెప్పారండి, రేషన్ కార్డుతో సంబంధం లేదు, పాస్బుక్ మీద తీసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలు మాఫీ చేస్తామన్నారు. మరి ఆ మాట అధికారులు చెప్తున్నాము. అడిగితే మాకు ఇచ్చిన వివరాల ప్రకారం మాకు ఇచ్చిన డేటాలో మీకు కుటుంబ సభ్యుల వివరాల గురించి అడుగుతున్నారు. అది మాకు రేషన్ కార్డు ద్వారానే వివరం తెలుస్తుంది. కాబట్టి రేషన్ కార్డు ఉంటేనే మీకు మంజూరు అవుతుంది, లేకుంటే కాదు. ఒక దరఖాస్తు ఫారం నింపి ఇవ్వమని చెప్పేసి కోరారు. మీ టోటలే అవుతున్నాయండి, మీకు కావట్లేదు. బాధ అయితే వాళ్ళకి అవుతున్నాయండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అవుతున్నాయి, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఆపేశారు. అదేవిధంగా కేవలం ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాలే కూడా ఆగినాయి. అసలు ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తే వ్యవసాయానికి ఏమవసరం? పెట్టుబడి కోసమే కదా ఇప్పుడు బయటికి వెళ్ళి తిరిగి ఈ బాధలు పడుతుంది. ఇప్పటికి గత వారం రోజులుగా తిరుగుతూ ఉన్నాం మేము, అయినా కావట్లేదు. రాజు, నాకు 40,000. అది నో డాటా యాప్ అని వస్తుంది. పోయినా ఏముంది, స్టేట్మెంట్ ఇస్తా, అందులో తీసుకో, అందులో అప్లికేషన్ పెట్టా అని చెప్తా. ఎన్ని రోజులు తిరుగుతున్నావు? వారం రోజులు అవుతుంది. మరి ఎట్లా మరి నీ పొలాలు ఆడ పొలం పనులు ఉన్నాయి, ఆ పని వదిలి పెట్టుకొని అయినా ఇక్కడ తిరుగుతున్నాం మేము. చెప్తలేరు, అది చెప్పకనే బాధ. ఇప్పుడు మరొక రైతున్నారు. ఏం పేరు? నా పేరు గంగయ్య. ఎట్లా, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఈ తెల్ల కార్డు లేని వాళ్ళకు ఇప్పుడు కావు. 15 తర్వాత 30 తర్వాత అయినా దానికి అప్డేట్ వచ్చినాక మేము చెప్తాం. కానీ అప్పటిదాకా మేమేం చెప్పలేము. అయిన వాళ్ళు అవుతున్నాయి కానీ కాని పరిస్థితి మాకు తెలియదు, మా చేతిలో ఏం లేదు. అంటే మరి సీఎం గారు ఇట్లా చెప్తుండగా ఏది లేకున్నా తెల్ల కార్డు ఉన్నా లేకున్నా మాపిస్తా చేస్తానని హామీ ఇచ్చిండు. అంటే మాకు అది అప్డేట్ రాలేదు, మేము చేసే కాడికే చేస్తున్నాం. ప్రతి మంది మాకు తెలియదు. పేపర్లో చెప్తున్నారండి, అందరికైనా ఎవరు ఇబ్బంది పడట్లేదు, ప్రతి ఒక్కరికి చేస్తున్నామని చెప్తున్నారు. మీరేం చేయలేదని చెప్తున్నారు. ఏది నిజం? ఇది కాగితాల వరకే పరితం అవుతుంది సార్, పేపర్ల వరకే పక్కన అవుతుంది. ఇప్పుడు మాకు నీళ్ళు గిట్లా ఇప్పుడు కాలు వస్తుంది, అనవసరంగా 24 గేట్లు వేపి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఆడ మోటార్లు గిట్లా ఇప్పుడు మొత్తం నడుస్తారు. ఆ మోటార్లు గిట్లా మొత్తం నడిస్తే మాకు కాలువ మంచిగా నీళ్ళు వచ్చి వ్యవసాయం ఇప్పుడు చేసుకునే పరిస్థితి. ఆ నీళ్ళు రాకుండా పేర్లకే ఫోటోలలో పెట్టారు, పెడితే ఇప్పుడు నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు అన్నారం కాడికి వస్తారకే మూడు పిట్ల నీళ్ళు గిట్లా వస్తలేవు. 3 పిట్ల నీళ్ళు గిట్లా వస్తారకే అక్కడి నుంచి మోటార్లు వేసరికి ఉన్న అన్నారం రాకముందుకే 0 అవుతుంది. ఆ వాటర్ గురించి గిట్ట పట్టించుకోవాలి. ఆ మోటార్లు ఉన్న మోటార్లు సాగిస్తే ఇంతమందికి ఎట్లా వచ్చినాయో ఆ విధంగా వస్తే నీళ్ళు అందరికీ చెరువులు నింటాయి, ఇబ్బంది లేకుండా పడతారు. మరికొద్దిమంది మహిళా రైతులు ఉన్నారు. అమ్మ, పొలం పనులు అవుతున్నాయా? ఆ పొలం పనులు పెట్టుకొని ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వస్తే స్టేట్మెంట్ ఇవ్వమన్నారు. అది బ్యాంకుకి పోతే స్టేట్మెంట్ తెచ్చి ఇచ్చినాము. ఇక్కడ అప్లై చేయమంటే ఇటు ఇచ్చినాము. మాకున్నది 60,000. 60,000 అయితే 60,000 కాలేదు మాపి. ఇప్పటికి తిరగబట్టి 3 రోజులు ఇక్కడిసి ఇచ్చి పోరే అంటున్నారు. ఏం చెప్తలే. మరొక మహిళా రైతులు ఉన్నారు. అమ్మ, ఏం పేరు? మహేశ్వర్ సార్. అప్పు 50,000 ఉంది. ఎందుకు కావట్లేదని అంటే నీ పేరు నేము తప్పు పడ్డది, నువ్వు అగ్రికల్చర్ పో అన్నారు. ఆడికి పోతేనేమో మేమేం చేయలేము, బ్యాంక్ ఆడికి పో అన్నారు. మళ్ళీ బ్యాంక్ ఆడికి పోతే మళ్ళీ అగ్రికల్చర్ పో అన్నారు. ఆ సార్ అన్నాడుగా నల్గొండ పోతే తెలుస్తుంది అన్నాడు. ఈడికి వస్తేనేమో వీళ్ళు కూడా నేము మారాలి, దాన్ని బట్టి చెప్తానులే మేము అని అంటారు. ఆధార్ కార్డు ఇవి జిరాక్స్లు గిట్ల ఇచ్చిపోరి అని అంటారు. రేవంత్ రెడ్డి చెప్తుండమ్మా, అందరికీ అవుతున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు, పట్టాదారు పాస్బుక్ మీద తీసుకున్న ప్రతి ఒక్కరికి చేస్తున్నాం అన్నాడు. మరి కావట్లేదా? మీరు కావట్లేదు సార్. అయితే ఎందుకు తిరుగుతాం సార్, పనులు పెట్టుకుని 3వ విడత దాకా చూడ్రి, తర్వాత మాట్లాడదాం అంటారు. ఇప్పుడు రుణమాఫీ కూడా రాలేదండి నాకు. ఇప్పుడు రుణమాఫీ టు బి ప్రాసెస్ అని చూపిస్తుంది. 2 లక్షలు రైతు బంధు కూడా వేయలే ఈసారి. ఇక ఈ రుణమాఫీ కాబట్టి రైతు బంధు అనేది రామే, అది వేయడు, అది కాదు, ఇది కాదు, అది వేసేది కళ. మాకైతే నమ్మకం అయితే లేదు.
ఏంటంటే స్థానిక సమస్యలు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇవన్నీ అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. మా ఊళ్ళో ఇప్పుడు దగ్గర దగ్గర 400 మంది రైతులు ఉన్నారు. 400 మంది రైతుల్లో ఒక 130-140 మంది రైతులకు మాత్రమే మాఫీ అయింది. మిగతా 300 చిల్లర రైతులు ఉన్నారు. ఆ 300 చిల్లర ఇప్పుడు 2 లక్షల వాళ్ళు ఒక 100 మంది 120 మంది ఎగిరిపోతారు. మిగతా 200 మందికి మాత్రం రావు. రేషన్ కార్డు లేని వాళ్ళకు గ్రామ సభలు పెడతా అంటున్నారండి. గ్రామ సభలు పెట్టే అవకాశం ఉందా? అక్కడ తీర్మానం చేస్తారా? చేసే అవకాశం? ఇక వాళ్ళు పేపర్ ప్రకటన వరకు అయితే వస్తుంది. వాళ్ళు పెడతారా అంటే జరుగుతుంటే చూడాలి. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఊళ్ళల్లో మాటలు చెప్పడం వరకే జరుగుతుంది. చేస్తారా చేయరా అనేది ఇంకా తెలియదు. మరొక మహిళా రైతు ఉన్నారు. పాపం చంటి బిడ్డలతో సహా ఇక్కడికి వచ్చి పడిగాపులు కాస్తూ ఉన్నారు. వాళ్ళు సమాధానం తెలియక ఎందుకు రుణమాఫీ కాలేదో అర్థం కాక వాళ్ళు నానా రకాలుగా యాష్టపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక మహిళా రైతు మనం మాట్లాడదాం. చంటి బిడ్డను భుజాన వేసుకుని వచ్చింది ఆ మహిళా రైతు. ఎంత అప్పు ఉందమ్మా మీకు? ఎందుకు రుణమాఫీ కాలేదు? ఎందుకోసం వచ్చారు మీరు? నాకు ఎకరం ఉంది, మా పిల్లలకు 3 ఎకరాలు ఉంది. అయితే బియ్యం కార్డు ఒకటే ఉంది, పిల్లలకు ఉంది కాబట్టి ఒకటే కావట్లేదు అంటారు. 1,00,000 రూపాయలు ఉంది. ఈ తిరిగి అష్ట వస్తుంది. ఇక పేరు అయితే రాలేదు. ఏమని చెప్తారు అంటే పేరు తప్పుపడ్డది అని చెప్తారు. బ్యాంకులో పోయి బ్యాంకులో సరి చేయించినాం. మళ్ళీ ఈడికొచ్చి ఈడ ఇవ్వాలన్నారు. నిన్న వచ్చినాం, ఇవాళ వచ్చినాం. మరి ఇక ఏం చేస్తారో ఏమో. ఇక మరి ఇక మేమేం చెప్పలేము. మీ ఇస్తే అక్కడ బట్టి దాన్ని బట్టి మేము చెప్తాం అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందమ్మా? అందరికి చేస్తాము, అందరికి చేస్తున్నాం కూడా, అందరు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. మీరేమో కాలేదని చెప్తున్నారు. ఏది నిజం? ఏమో ఇక ఏది నిజమో కాలేదన్నది అయితే మాకైతే కాలేదు. 110-20 మందికి ఏమవుతుందో అందరు అయినాయని వాళ్ళు అంటారు. కాలంలో ఇట్లా తిరుగుతుర్రు. ఒక్కొక్క రైతుది ఒక్కొక్క దీనగాథ, ఒక్కొక్క రైతుది ఒక్కొక్క ఆవేదన, మనోవేదన. తమకు రుణాలు మాఫీ కాక చాలా మనోవేదన చెందుతూ ఉన్నాం. మిగతా వాళ్ళకు, తమ తోటి వాళ్ళకు మాఫీ అవుతుంది కానీ మాకు మాత్రం మాఫీ కావట్లేదు. నానా రకాలుగా సాకులు చెప్తా ఉన్నారు, కొరియలు పెడతా ఉన్నారు, అన్నిటికీ మెలక పెడతా ఉన్నారు, రేషన్ కార్డు మెలక పెడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్య సక్రమంగా లేదు, అసంపూర్తిగా ఉంది, అసంబద్ధంగా ఉంది. ప్రణాళిక లోపం ఇక్కడ లోపించింది, సమన్వయ లోపం లోపించింది. ఫైనల్గా రైతులను మేము ఇబ్బంది పడుతున్నామని నల్గొండ రైతులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీవీ న్యూస్, నల్గొండ.